అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనం ట్రెడిషనల్గా చేసుకునే సేమియా పాయసం వేసి తీసుకునేద్దాము. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకుందామండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా మన పండుగలకు ఎలా చేసుకుంటామో అలాగా చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎట్లయితే వచ్చేయండి మన రెసిపీలోకి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యిని బాగా కరిగించుకున్న తర్వాత మనకు జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఈ మాత్రం చాలండి జీడిపప్పు, ఎందుకంటే మనం సేమియా అనేది 100 గ్రాములు తీసుకున్నాం కదా. మనకు జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేస్తాను. హైలో పెడితే మనకు తొందరగా మాడిపోతాయి జీడిపప్పు అనేది. జీడిపప్పు నెయ్యిలో ఫ్రై అవుతుంటే వాసన వస్తుందండి, మంచి వాసన వస్తుంది. అది తీసేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మన ఎండు ద్రాక్ష ఉంది కదా, ఎండు ద్రాక్ష కూడా ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మనకు బాగా ఉబ్బుతున్నాయి. వెంటనే తీసేయండి, లేదంటే బాగా మాడిపోతాయి మనకు. ఇప్పుడు తీసేద్దాము. ఇది కూడా మనకు ఫ్రై అవుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. పాయసంలో ఈ రెండు ఖచ్చితంగా తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే చూస్తారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకుందాము, మరి ఎక్కువ మాడకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమియాను ఒక 100 గ్రాములు తీసుకుందాము ఈ కప్పుతో. దీన్ని ఇప్పుడు మనం కడాయిలో ఉన్న నెయ్యిలోనే ఫ్రై చేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాం. నేను స్టవ్ని అయితే పూర్తిగా సిమ్లోని పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనకు సేమియా అనేది మనం ముందుగానే ఉడికించుకు పెట్టుకున్న పాలు 1/2 లీటర్ అండి. 100 గ్రాములకి అయితే 1/2 లీటర్ పాలు అయితే వాడుతున్నాను నేను. మనకు ఖచ్చితంగా కావాలి. పాలు బాగా మరిగి గట్టిగా పడితే మనకు టేస్ట్ అనేది పాయసంలో బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు వేసిన తర్వాత మనకు సేమియా గడ్డగట్టకుండా బాగా కలుపుకోవాలి, నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఏలక్కాయను అయితే వేసుకున్నానండి, బాగా క్రష్ చేసి నలగొట్టుకుని వేసుకున్నాను. కావాల్సి మీరు ఇంకోటి వేసుకోవచ్చు. నాకు ఎక్కువ స్మెల్ పట్టదు కాబట్టి ఒకటే వేసాను, టేస్ట్ కోసం బాగుంటుందని. ఇప్పుడు మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు. చూసారు కదా, మనకు సేమియా అలాగే పాలు బాగా ఉడుకుతున్నాయి కదా. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, మన సేమియా అనేది ఒక 70% మనకు బాగా ఉడకాలి. ఎందుకంటే మనకు 70% ఉడికిందంటే దాంట్లో ఏం చేయాలంటే మనం చక్కెర వేసుకోవాలి కదా. ఆ చక్కెర వేసుకున్నప్పుడు కూడా ఒక 30% అనేది మళ్ళీ మనకు దాంట్లో ఉడకాలి కాబట్టి పూర్తిగా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 కప్పు చక్కెర అయితే వేసుకున్నానండి. చక్కెర అయితే ఈ మాత్రం అయితే వేసుకున్నాను. మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. స్టవ్ని అయితే ఇప్పుడు లో ఫ్లేమ్ కన్నా కొంచెం హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలో పెట్టి స్టవ్ మనము సేమియాను బాగా కలుపుకుందామండి. చూసారు కదా, ఏదో కలుపుకోవాలి. బాగా పొంగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఉంది కదా, అది వేసేసి కలిపేద్దాము. మనకి ఏమాత్రం పలసగా కావాలా గట్టిగా కావాలని చూసుకోవాలి. చూసారు కదా, మన సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి. మన సేమియా అయితే సర్వ్ చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. పండగలకి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో చేస్తుంటారు కదా. చూసారు కదా, మన సేమియా అనేది రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళ కోసం చేశాను ఇది. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈజీగా మంచి టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ సేమియా పాయసాన్ని బాగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ.